వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందుగల రెండు లేదని సందేహం వలదన్న మాట కృత్రిమ మెరుగు సరిగ్గా సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష, మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేదాకా అడుగు అడుగున అది మన వెన్నంటే ఉంటుంది. ఒక వస్తువైనా సేవ అయినా కృత్రిమ మేధను అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతుంది. అందుకే విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగం అంటూ ఏదీ లేదు. With this brief introduction, I would like to introduce characters in this drama. Junior doctor, senior doctor, bank employee, scientist, secretary, Robo 1 and Robo 2. Scene 1. ఎప్పుడు చూసినా పని పని పని. ఆ మెడిసిన్ ఈ మెడిసిన్, ఆ పేషెంట్ని చూడు ఈ పేషెంట్ని చూడు, ఆ ఇంజెక్షన్ గుచ్చు ఈ ఇంజెక్షన్ గుచ్చు అని నన్ను విసిగిస్తూనే ఉన్నారు. కనీసం నీళ్లు తాగేదానికి కూడా టైం లేదు. నా కనుక దుర్గాదేవిన 10 చేతులుంటే ఈ పన్నన్ని చిటికలో చేస్తా. వర్క్ వర్క్ వర్క్. ఎప్పుడు చూసినా ఈ ఫైల్ చూడు, ఆ ఫైల్ చూడు, ఈ స్టేట్మెంట్ చెక్ చేయి, ఆ స్టేట్మెంట్ చెక్ చేయి, ఇది అప్డేట్ చేయి, అది అప్డేట్ చేయి అని విసిగిస్తూనే ఉంటారు. దేవుడా నాకేదో ఒక హెల్ప్ చేయి. తదాస్తు. సీన్ 2. హలో సెక్రటరీ. హలో సార్. ఈరోజు నా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయి. నీది మీటింగ్స్ ఎందుకు క్యాన్సిల్ చేయాలి సార్? ఎందుకంటే ఈరోజు నా న్యూ క్రియేషన్ని చూడటానికి మోస్ట్ సీనియర్ డాక్టర్ రాబోతున్నారు. అండ్ అలాగే రోబోట్ని చెక్ చేసి రెడీగా ఉంచు. ఓకే సార్. ఈ ముసలివానికి ఏమీ పని లేదు. ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద క్రియేషన్స్ అంటాడు, కానీ ఇక్కడ చూసే చిట్టి క్రియేషనే. ఈ రోబో తయారు చేసేదానికి మొత్తం డబ్బులు ఖర్చు పెడతాడు, కానీ నా శారీల విషయంకి వస్తే ఏమీ పట్టించుకోడు ఈ ముసలివాడు. ఓకే, ఇది పనిచేస్తుంది. స్టాప్ స్టాప్ స్టాప్. కిలిం కిలిం. వెనక మన బ్యాక్ సైడ్ స్కోప్ కరో, స్కోప్ కరో. ఎస్ సార్, చెప్పండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఓ, మీరేనా డాక్టర్ లింగం అంటే? మా సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చి కూర్చోండి. సార్ సార్, ఉట్టో ఉట్టో. డాక్టర్ గారు వచ్చారు, మీది చూపించండి. హలో మిస్టర్ లింగం, నాది చూపిస్తాను రండి. నాది క్రియేషన్. ఓ ఓకే, సారీ. హీస్ నన్ అదర్ దన్ మై న్యూ క్రియేషన్ చిట్టి, మై ఏఐ. ఇది 100 మనుషులతో సమానం. అంతేకాదు దీనికి రకరకాల కళలు అండ్ భాషలు కూడా వచ్చు. ఒకసారి చూస్తారా? చిట్టి, స్పీక్ హైదరాబాదీ లాంగ్వేజ్. చిట్టి, స్పీక్ తమిళ్ లాంగ్వేజ్. హలో డాక్టర్, నా ஒரு தடவை சொன்னா 100 தடவை சொன்ன மாதிரி. చిట్టి, స్పీక్ ఇంటర్నేషనల్ గ్లోబల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. కమెంట్స్ ఆవా. వావ్, అమేజింగ్. దీనికి రకరకాల ఎమోషన్స్ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాయి. ఒకసారి చూస్తారా? చిట్టి, స్మైల్. చిట్టి, లాఫ్. చిట్టి, యాంగ్రీ. చిట్టి, డాన్స్. అంతేకాదు ఒక మనిషి 24 అవర్స్లో చేసే పనిని ఇది 1 అవర్లో చేయగలదు. చిట్టి, మేక్ 100 ప్రింట్స్. చిట్టి, స్టాప్. ఎక్సలెంట్. దీనిని ఐటీ సెక్టార్స్లో, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్స్లో అండ్ ఎడ్యుకేషనల్ సెక్టార్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అంతేకాదు దీనిని 100 ఎంప్లాయీస్ చేసే పనిని ఇది ఒక్క రోబోతో రీప్లేస్ చేయొచ్చు. నాకు ఇలాంటి రోబోటే కావాలి. నా దగ్గర శాలరీ తీసుకొని ఎవరైతే పని చేయరో వాళ్ళని జాబ్స్ నుంచి తీసేసి ఈ రోబోట్ని నేను జాబ్లో పెట్టుకుంటాను. మన బాడీని అండ్ ఎమోషన్స్ని కూడా స్కాన్ చేస్తుంది. చిట్టి, స్కాన్ మీ. Scientist by profession, and you are suffering from severe files. Hey, stop. What are you thinking, Mr. Doctor? I want to take it. Okay, all the best. Thank you. డాక్టర్ 1 minute.
ముందు వాడి చూడండి, తర్వాతే నమ్మండి. రోబోట్ ఫాలో సీన్ 3. లేదు మేడం, సీన్ మర్చిపోయారు ఒకటి. హలో డాక్టర్, గుడ్ మార్నింగ్ సార్. నేను మీ కష్టాన్ని చూడలేక నేను ఈ రోబోట్ని మీకోసం తీసుకొని వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఇది మీతోనే ఇంత నుంచి వర్క్ చేస్తుంది. ఓకే సార్. సార్ దీని పేరేంటి సార్? హిస్ నేమ్ ఇస్ చిట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంది, కానీ నా అంత కాదులే. హాయ్ చిట్టి, హలో సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నువ్వే పనైనా చేయగలుగుతావా? yes sir. అయితే అక్కడ మెడిసిన్స్ ఉన్నాయి, ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, బయట పేషెంట్స్ ఉంటారు, వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయి. అమ్మయ్యా, ఈ రోబోట్ రావడం వల్ల నాకు కొంచెం పని తగ్గింది. ఎలాగైతే సీనియర్ డాక్టర్ జూనియర్ డాక్టర్ కోసం రోబోట్ని తీసుకొచ్చారో, అలాగే బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ ఎంప్లాయ్ కోసం రోబోట్ని తీసుకొని వచ్చారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అమ్మయ్య, ఈ రోబోట్స్ రావడం వల్ల నాకు కొంచెం వర్క్ బర్డెన్ తగ్గింది. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా. బ్యాంక్ మేనేజర్ కలలో ఎవరు? నీకేం కావాలి? నేను ఈ ప్రపంచాన్ని ఆధీనం చేసుకునేదానికి వచ్చాను. నేను తమాషాగా నా సీట్లో నుంచి లే. ఇంక నుంచి నీ సీటు కాదు, నా సీటు. ఈ ప్రపంచంలో ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు, అందుకు మేము దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నేను నా బెటాలియన్ అంతా దిగింది. ఎందుకు? మేము మిమ్మల్ని డెస్ట్రాయ్ చేసి మేమే గొప్ప వాళ్ళని ప్రూవ్ చేయడానికి. మిమ్మల్ని తయారు చేస్తే మీరే మమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తారా? ఎస్, చేస్తాం. ఎలా? మా దగ్గర టెక్నాలజీ ఉంది, టెక్నిక్స్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ఏఐ ఉంది. వాటితో మిమ్మల్ని డెస్ట్రాయ్ చేస్తాం. మీ దగ్గర ఏముంది? మిమ్మల్ని తయారు చేసిన బ్రెయిన్ ఉంది. దాంతో ఏం చేస్తారు? మిమ్మల్ని డియాక్టివేట్ చేస్తాం. వరల్డ్ వార్ 3. ఏంటి ఇది డ్రీమా? ఇదే కానీ నిజమైతే ప్రపంచం నాశనం అవుతుంది. సీన్ 4. ఏం చేస్తున్నావు? ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా. ఆఫర్స్ చాలా ఉన్నట్టున్నాయి. చాలా ఉన్నాయి. నాకు ఒక యాప్రాన్ బుక్ చేస్తావా? డబ్బులు పడుతుంది. మళ్ళీ నీ శాలరీ ఏమైంది? డాక్టర్ ఇస్తాడు. నీ పని ఏమైంది? ఆ రోబోట్ వచ్చింది కదా, అది చూసుకుంటుందిలే. సార్ 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 సారీ సార్. యు ఆర్ ఫైర్. సార్ గివ్ మీ అనదర్ ఛాన్స్ సార్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. నో, యు ఆర్ ఫైర్. సార్ నాకన్నా రోబోట్లో ఏం ఎక్కువ నన్ను ఉద్యోగం నుంచి తీస్తున్నారు సార్. మేము ఇలాగా అలిసిపోం, మీలాగా మాకు క్రియేషన్స్ ఉండవు, కాబట్టి మేము లీవ్స్ పెట్టాం. సార్ నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి సార్. నో, యు ఆర్ ఫైర్. అలాగైతే మీరు ఆ రోబోట్తోనే పని చేసుకోండి సార్. ఓకే. ఎలాగైతే జూనియర్ డాక్టర్ని జాబ్ నుండి తీసేశారో, అలాగే బ్యాంక్ ఎంప్లాయీని కూడా జాబ్ నుండి తీసేశారు. ఈ ఏఎస్ రోబోట్ రావడం దగ్గర నుండి నా ఉద్యోగం, తిన ఉద్యోగం, అందరి ఉద్యోగాలు పోతాయి. సీన్ 5. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక్క డాక్టర్ కూడా లేరా? హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఆ? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వినిపించడం లేదు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? పెప్పే పెప్పే. సార్, ఇట్స్ నాట్ పెప్పే పెప్పే, ఇట్స్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. తెలుగు రాదా? ఓ, యు వాంట్ తెలుగు? ఐ కెన్ స్పీక్ తెలుగు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? చూస్తామేంటయ్యా, కాలు నొప్పి, కాస్త అలా కూర్చోబెట్టు. ఓకే. అబ్బా, ఎంత మంచివాడయ్యా నువ్వు. నాకు ఉన్నాడు కొడుకు, ఎప్పుడు చూస్తా తింటానే ఉంటాడు, నన్ను ఉన్నావా లేదా అని కూడా పట్టించుకోడు. నీలాంటోడు ఇంటింటికి ఒకడు ఉండాలయ్యా. కాసల నీళ్ళు మొహాన్ కొట్టు. నువ్వెక్కడ తగలవయ్యా బాబు? నీళ్ళు కొట్టమంటే నిజంగానే కొట్టేస్తావా? చంపమంటే నిజంగానే చంపేస్తావా? అవును. ఏ చంపు చూద్దాం. అలాగే. సీన్ క్లోజ్.
నిప్పు విద్యుత్తు ఎలాగైతే మానవ జాతి అభివృద్ధికి కీలక మలుపులు తిప్పాయో అలాగే కృత్రిమ మీద కూడా అంటారు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై. మనిషి యంత్రము చేయి కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు వస్తారంటాయి ఆయన. కృత్రిమ మీద సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు. మనిషి చేసే ఎన్నో పనులు అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటిని ఆ పనులు అప్పచెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంతే, ఇంతకు ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభుజంగా మారుతుందంటారు ఆయన మాట. థ్యాంక్ యూ.